మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంతర్జాతీయ మహిళా దినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చి 40 సంవత్సరాలు అయిపోతుంది. ఎన్టీ రామారావు గారి సహకారంతో వచ్చాను, మీ అందరికి తెలుసు. 20 సంవత్సరాల వయసులోనే రాజకీయాలకు వచ్చాను నేను. అది ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పనిచేశాను కాబట్టి రామారావు గారితో పనిచేసిన సందర్భంలో నాకు అలవాటు ఏంటంటే ఎప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి మీకు చాలా మంది తెలీదు, తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది ఇక్కడ. ఎప్పుడు అతను మాట్లాడినా ఏ కార్యక్రమం టేకప్ చేసినా మహిళల గురించి మాట్లాడే సందర్భాలు ఎన్టీ రామారావు గారు కూడా అంత గౌరవం ఇచ్చేవారు. మహాతల్లులు అనేవారు ఎక్కడ ఏ స్టేజ్ సరే. అట్లా సమక్షంలో పెరిగాం కాబట్టి ఆ పార్టీలో పనిచేశాం కాబట్టి మాకు కూడా ఇంచుమించు అటువంటి పరిస్థితులే మాకున్నాయి. ఇవాళ తీసుకుంటే మహిళలు అభివృద్ధి చెందితే అందరికి తెలిసిన విషయమే, నీకే కాదు మా మగవాళ్ళందరికీ తెలుసు. మహిళలు లేకపోతే మగవాళ్ళు లేరన్న విషయం ఇది వాస్తవం. దీంతో అనుమానం ఏంటి? మరి మీ అందరికీ తెలుసు. ఇలా అనకాపల్లి మన జిల్లాలో కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ ఇద్దరు మహిళలే. మన హోమ్ మినిస్టర్ గారు మహిళ. నేను చూశాను. చాలా మంది ముఖ్యమంత్రి గారు పనిచేశారు, చాలా ప్రభుత్వాల్లో పనిచేశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పనిచేశారు. కానీ కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారిని అబ్జర్వ్ చేసి 9 నెలల నుంచి అబ్జర్వ్ చేస్తాం మేము ఎలాగ ఉంది పనితీరని. బ్రహ్మాండంగా ఇమీడియట్ గా రెస్పాండ్ అవుతున్నారు. మంచి కార్యక్రమం అయితే ఇమీడియట్ గా వాళ్ళే చేసి మాకు ఫోన్ చేసి చెప్తున్నారు. రాత్రి 11 గంటలకి అప్పుడప్పుడు నాకు టైం కాదేమో బాగోదేమో అని ఆలోచిస్తుంటారు. ఆడవాళ్ళు కదా రాత్రి 10 గంటలకు ఫోన్ చేస్తే బాగోదని అయినా సరే మెసేజ్ పెడుతూ ఉంటారు ఫోన్ చేయకుండా. 11 గంటలకు ఇది అర్జెంట్ పని అమ్మా, ప్లీజ్ టేకప్ ఇమీడియట్లీ అంటే రాస్తా. ఆమె అంటేనే 11 నాకు మళ్ళీ మెసేజ్ పెడతారు, డెఫినెట్లీ సార్ ఆమె టేకప్. ఏం కావాలా? ఎంతో మంది కలెక్టర్ చూశాను నేను, కానీ మీ పనితీరే సెపరేట్ గా ఉంది. అటువంటి కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ మనకు రావడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఉదయం బెడ్ కాఫీ దగ్గర నుంచి రాత్రి పడుకుని భోజనం వరకు మీరు పెట్టకపోతే మా పెట్టేవాళ్ళు ఎవరున్నారు? దోషం కాదా? గుండె మీద చేసి చెప్పండి మగవాళ్ళందరినీ కూడా. నేను చూస్తున్నాం మేము. ఇవాళ నాకు 60 సంవత్సరాలు వచ్చాయి. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు. ఈ సందర్భంగా మేడం ఒక విషయం చెప్పాలి మగవాళ్ళందరికీ కూడా. అంటే ఈ సందర్భంలో చెప్పాలో చెప్పకూడదో తెలియదు, కానీ చెప్పాలని నిర్ణయించుకున్నాను. నేను చూస్తూ ఉంటాను. ఉదయం లేచి ఎలాగున్నారండి, బాగున్నారా, ఇంట్లో బాగున్నారా, ఏంటి నీరసంగా ఉన్నారేంటి, కాఫీ తాగండి, ఫోన్ చేయండి, టైంకి ఫోన్ చేయండి. మళ్ళీ తిరిగి వస్తే ఎలాగున్నారు, నీరసంగా కనబడుతున్నారు, ఒంట్లో బాగుందా, టాబ్లెట్లు వేసుకుంటే చెప్పేటి ఏకైక అభిమాని మా ఆప్తులు ఎవరున్నారంటే శ్రీమూర్తి భార్య. ఇందాక ఒక విషయం చెప్తాను ఏంటంటే, నిజంగా మగవాళ్ళంటూ అదృష్టవంతులు అయితే, పుణ్యాత్ములు అయితే ఆ దేవుడి దయ వల్ల భార్య కంటే భర్త ముందు పోయినాడు అదృష్టవంతులు. ఇది వాస్తవం. ఇది మీకు బాధ అనిపించవచ్చు. భార్య లేని జీవితం భర్త బతికుండగా తట్టుకోలేమమ్మా. వయసు మళ్ళిన తర్వాత ఎవరు చూస్తారమ్మా? రోజులు మారిపోయాయి. ఎడ్యుకేషన్, అందరూ ఎడ్యుకేషన్. ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఉద్యోగాలకు అయిపోతున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఉన్నది ముసలి వాళ్ళు ఇద్దరు, భార్య భర్త ఇద్దరు ఉంటున్నారు. ఆ ముసలి వాళ్ళని చూడడానికి భార్య భర్తను చూడకపోతే రేపు భార్యకి అయితే భర్త పరిస్థితి ఏంటని ఒకసారి ఆలోచిస్తుంటాను నేను. నిజంగా నేను కోరుకునేది ఆ భగవంతుడి నిజంగా మా మగవాళ్ళ మీద అభిమానం ఉంటే భార్య కంటే ముందు మేము పోవాలమ్మా. లేకపోతే చాలా కష్టం. చెప్పడానికే బాధ అనిపిస్తుంది, అలా నీరు వస్తున్నారు. కానీ తప్పదు. దురదృష్టవంతులకైతే భార్య కంటే ముందు పోతే మాకంట అతను చూసేవాళ్ళు ఎవరో కూడా ఒకసారి ఆలోచిస్తుంటారు. ఎవరు చూస్తారు? పిల్లలు పెళ్లి అయిపోయి వారు ఎక్కడైనా జరిగి సెటిల్ అయిపోతున్నారు, ఎవరు చూస్తారు? ఆ పరిస్థితి ఎలా ఉంటుంది ఊహిస్తేనే చాలా బాధాకరమైన విషయం. ఎస్ఐటి గ్రూపులు ఉన్నాయి, అందులో 4,30,35,000 మహిళలు పనిచేస్తున్నారని చెప్పి నాకు తెలుసు. అంచేత ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం సందర్భంగా మంచి పాలకులు ఇచ్చారు. మీరందరూ కూడా ఆర్థికంగా బాగుపడాలా, పప్పులు కాదు, ఆర్థికంగా బాగుపడాలా, ఉపన్యాసాలు కాదు. ఈ ఆర్థికంగా బాగుపడాలంటే మీరు ఏ స్టెప్స్ తీసుకోవాలా?
సమాజంలో ఉందని చెప్పారు కదా, ఒక మహిళ ఇంటికి పరిమితం కాదు, ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం చేసుకుంటారు, బ్రహ్మాండంగా. ఒక సామాన్య మహిళ అంతరిక్షంలో కూడా వెళ్ళి పరిస్థితి వచ్చేవారు. అది మహిళా శక్తి. అంటే మీరు ఏదో ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కాదు, మనకు వద్దు. ఎందుకు ఇస్తే ఎంత ఇస్తారా? 2000 ఇస్తారు, 3000 ఇస్తారు నెలకి. మీ కాళ్ళ మీద మీరు నిలబడి వ్యాపారాలు చేసుకొని 4 డబ్బులు సంపాదించి ఈ సమాజంలో గర్వంగా మీరు మీ కుటుంబం బ్రతికే విధంగా మీరు ఎదగాల. దానికి ఏం చేయాలో ఆలోచించాలా? ప్రభుత్వం వచ్చి ఈ ముఖ్యమంత్రి ఎంత ఇస్తాడు, ఆ ముఖ్యమంత్రి ఎంత ఇస్తాడు, ఇయ్య మనకు అది ఎందుకంటే మాది ఎందుకు మనకి అవసరమైతే ప్రభుత్వానికి మేము అప్పిస్తామన్న స్థాయికి ఎదగాలి. మనం దానికోసం ఎదుగుదాం. మంచి అవకాశాలు ఉన్నాయి. ఇందాక యాప్ చూశాను మేడం, ఆ యాప్ గురించి చెప్పాలి మీరు. మేడం గారి ఆ యాప్ గురించి చెప్పాలా? ఫాలో కంపెనీ వెళ్ళి అమెరికాలో సామాన్యమైన వ్యక్తి వెస్ట్ గోదావరికి వెళ్ళి అమెరికా వెళ్ళి అక్కడ తెలుగు వాళ్ళు పెళ్లిళ్ళు కానీ ఫంక్షన్ ఉంటే అందుకు అవకాశం అప్లై చేస్తే ఇవాళ లక్షాది గారు అయింది అక్కడ. అలా మీరేం కావలేదు అవగాహన దీంతో. అది మహిళా శక్తి. ఇంకా పెద్దలు చెప్తూ మాట్లాడారు, రామకృష్ణ గారు మాట్లాడారు. దేవుళ్ళు రాముడు పూజిస్తాం కానీ సీతారాములు అంటాం. ముందు సీత పేరు వస్తుంది. ఏ దేవుడు చూసుకోండి, పద్మావతి వెంకన్న స్వామి అంటే మహిళలకి ఆ రోజుల్లోనే గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మాట్లాడుతున్నాం మేము. ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఓడం పెద్దలే అంత సారాన్ని ఇచ్చారు. నేను అనేది మొదటి నుంచి కూడా గంజాయి గురించి మాట్లాడుతూనే ఉన్నాను. గంజాయి విషయాన్ని ఈ రాష్ట్రంలో మన పిల్లల భవిష్యత్తుని సర్వనాశనం చేస్తుంది. దానికి కారణం ఎవరు? పబ్లిక్ గా మాట్లాడతారు, నాకేమో భయపడవలసిన పని లేదు. గట్టిగా మాట్లాడితే ఉద్యోగం చేస్తారు, అక్కడ ఏం చేస్తారు. నాకు దీనికి వెనకాల సపోర్ట్ చేసి నాయకులు ఉన్నారు, అన్ని పార్టీలు కూడా ఉన్నారు. ముందు ఆ పార్టీ నాయకులందరినీ అరెస్ట్ చేసి లోపడేసారు. అప్పుడు అడిగారు ఏ పార్టీ అని మాట్లాడదు, ఏ పార్టీ సమాజాన్ని నాశనం చేస్తూ మన పిల్లల బ్రతుకుల్ని నాశనం చేస్తున్నటువంటి ఏ పార్టీ నాయకులైనా సరే అని దొంగోడిగానే ట్రీట్ చేయాలా, దౌర్భాగ్యంగానే ట్రీట్ చేయాలా. వాడి మీద ఏ శిక్ష వేసినా సరే మనం ఎవరు కూడా సపోర్ట్ చేయడం వీల్లేదు, పడవలసిందే. చూస్తున్నాం కాలేజీ పిల్లలకి గంజా అలవాటు అయిపోతుంది. మా పిల్లల భవిష్యత్తు ఏముందమ్మా? చిన్న వయసులో పెళ్లి కాకముందే గంజా కలవడితే ఆడ సంసారానికి పడిపోతాడా? అది బ్రతుకేంటి? హైదరాబాద్ లో రోజు పేపర్లో ఫోటో చూశారు. ఆడపిల్లలు ఆడపిల్లలు గంజా ఇంజక్షన్ చేసుకొని వరండాలో పడుకొని ఉన్నారు. ఆడపిల్లలు అంటే మా స్వార్థం కోసం, మా సంపాదన కోసం ఈ చిన్నపిల్లలు బ్రతుకు నాశనం చేస్తామా? క్షమించడానికి వీల్లేదు. ఎస్పీ గారు మీరు ఉక్కు పాదంతో మీరు మోపవలసిందే. ఏ పార్టీ వాడేది, మా పార్టీ వాడైనా ఏ పార్టీ వాడైనా సరే గంజాయి వ్యాపారం చేసినా, గంజాయి అమ్మకం చేసినా వాడు మళ్ళీ తిరిగి రాకుండా లోపల ఉండవలసిందే. ఆ పాదం వేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. ఈ 4 సంవత్సరాలు కూడా ప్రభుత్వం నడిపించడం కోసం అందరికీ సాయం చేస్తాం. మీ ఆశీర్వాదం కూడా ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు ఉందమ్మా, రాష్ట్రం బాగుంటే రేపు మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. దానికోసం నేను ఆలోచిస్తాను. అది కూడా మీరు అందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. ఆఖరిగా మీకు ఊహించే ఒక విషయం మా ఆడవాళ్ళందరికీ, చదువు విషయంలో నేను చాలా పల్లెటూళ్ళు అబ్జర్వ్ చేస్తుంటాను. వెళ్ళి ఊరు వెళ్ళినా సరే అబ్జర్వ్ చేస్తుంటాను. మగపిల్లలను బ్రహ్మాండం చదివిస్తున్నారు, ఆడపిల్లల మీద చిన్న చులకం చూపిస్తారు. వద్దమ్మా, మగపిల్లల కంటే ఆడపిల్లలు బ్రహ్మాండం చదువుకుంటున్నారు. చదివించండి, వాళ్ళకి భవిష్యత్తు కల్పించండి. నేను ఒకటే మనం చేస్తాను, ఇవాళ మగవాడు చదువు చెప్తే ఒక తరానికే పడికొస్తాడు మగవాడు. ఈ తల్లులు ఆడపిల్లకి చదువు చెప్తే ఆడపిల్ల తరతరాలు నెక్స్ట్ జనరేషన్ కూడా చదివి ఇంటిల్ల బాధి చదువు వస్తుంది. ఇది మీరు బాగా ఆలోచించారు. చాలా అంటారా పెళ్లి చేసి పంపించేద్దాం, మనకేది కష్టం ఇచ్చేద్దాం లేదంటారు. కష్టం మనం ఇచ్చే వాళ్ళ చదువు ఉంటే కష్టం కూడా వస్తుంది. అది ఎవడో ఆడో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు అమ్మాయి చదువు చూసి. అంటే అందరూ పిల్లల్ని చదివించండి. చదువుకునే అవకాశాలు మన దగ్గరలోనే ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాల్సిన అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు ఉపయోగించుకొని మీరందరూ కూడా మీ కుటుంబాన్ని పైకి తీసుకొచ్చి కష్టపడి పనిచేద్దాం.
ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. రాష్ట్రం బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే మన కుటుంబం బాగుంటుంది, మన కుటుంబం బాగుంటే మన పిల్లలు బాగుంటారు, మీ పిల్లలందరూ కూడా బ్రహ్మాండంగా ఉంటే సమాజం బాగుంటుంది. దీనికోసం మీరు అందరూ కూడా ఆలోచించాలని చెప్పి కోరుకుంటూ కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. దీనికోసం కాదు, వాళ్ళు 9 నెలల నుంచి వారు చూసిన సర్వీస్ చూశారు. ఇలా ఈ జిల్లా అన్ని జిల్లా కలెక్టర్లు పనిచేస్తే రాష్ట్రం బాగోగులు ఏమవుద్దామా అది మీ ఆడవాళ్ళ కొట్టుకుంటున్నానమ్మా. మీ గ్రామాల్లో ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మీరు కూడా భాగస్వాములు అవ్వండి. మీ ఊర్లో రోడ్డు వేస్తాం, రోడ్డు వేస్తే మీకే కదా, నేను రోజు వస్తాం ఆ రోడ్డు మీద. మీ ఊర్లో వాటర్ ట్యాంక్ కడతాం, బాగా వేస్తున్నారా లేదా, బాగా అయిపోతే రిపోర్ట్ ఇవ్వడం. ఇలా చేస్తే అన్ని ఊర్లు బాగుపడతాయి, రాష్ట్రం బాగుపడుతుంది. మరి ఒక మంచి రోజున ఈవేళ మహిళా కార్యక్రమం పాల్గొని మీకు మంచి 4 మాటలు చెప్పి అవకాశం కల్పించినటువంటి జిల్లా అడ్మినిస్ట్రేషన్ వారికి ఈ మహిళలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, మేము ఉన్నన్నాళ్ళు కూడా ఈ రాష్ట్రం కోసం పాటుపడతాం. ఎంత శ్రమైన సేవ ఊపికి రాష్ట్రానికి చెందాలని కోరుకుంటాం. దానికి మీ అందరి తాలూకు సహకారం ఇవ్వండి, మన పిల్లల భవిష్యత్తు కాపాడుతుందని చెప్పి మరొకసారి కోరుకుంటూ, మరొకసారి మీ అందరికీ పేరు పేరున ఆ శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటానమ్మా. థ్యాంక్ యూ.